ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. హలో శ్రీ పద్మ గారు. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో మీరు ఇచ్చే ఆ బుజ్జి బుజ్జి టిప్స్ తోటి చాలా వరకు ఏంటంటే చాలా మందికి చేంజ్ కనిపిస్తుంది. ఇది చేంజ్ చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. నేను కూడా మా ఇంట్లో చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను చేశాను మీరు చెప్పినట్టుగానే. మార్పు మన నుంచే కదా మొదలవ్వాలి. అవునవును. సో చాలా బాగుందండి. చిన్న చిన్నగానే అనిపిస్తున్నాయి కానీ ఇట్ మేక్స్ సో బిగ్ డిఫరెన్స్ అన్నట్టుగా అనిపిస్తున్నాయి. అయితే చాలా మంది ఒకటి అంటారు, జర్రి ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం అని కొంతమంది అంటారు. అమ్మో జర్రులు అవి వస్తున్నాయంటే ఇది ఎందుకో దేనికో సంకేతం అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అక్కడ కొంచెం చెట్లు చేమలు ఇవన్నీ ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు జర్రులు ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు, లక్ష్మీదేవి చంపద్దు కొట్టద్దు. కొంతమంది ఏమో అమ్మో ఏదో సంథింగ్ కొడుతుంది అని. ఏంటి అంటారు, దీన్ని ఎలా తీసుకోవచ్చు వాస్తుపరంగా? జర్రి ఇంట్లోకి వచ్చిందంటే మీరు చెప్పినట్టు కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే జర్రిని చూడగానే మనకు భయం వేస్తుంది. ముందు ఇంకో మాట రాదు, దాన్ని చీపురు ఉందా లేదా ఏదైనా కర్ర ఉందా, దాన్ని ఒక 2 దెబ్బలు వేసి దాన్ని చంపేద్దామా అనే ఆలోచనే వస్తుంది తప్ప ఆ జర్రి మనకి నిజంగా హాని చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచన రాదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే సహజంగా ఈ జీవి ఏదైతే ఉందో సెంట్రోపేడ్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. దీంట్లో విషం ఉంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అదే. ఎందుకంటే అన్ని జర్రుల్లోనూ విషం అనేటువంటిది ఉండదు. దాదాపుగా ఈ జర్రులు ఒక 8,000 వెరైటీలు ఉంటాయి. పేరెంటాల జర్రీ అంటారు, మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారు. అయితే ఈ రకరకాల జర్రుల్లో మన ఇళ్లల్లో తిరిగేటువంటి జర్రుల్లో చాలా అంటే అన్ని విషము లేకుండా ఉండవు అని మనం అనలేము. కానీ చాలా వరకు దాదాపుగా విషం ఉండేటువంటివి మన పరిసరాల్లో సహజంగా తిరగవు. అవి చిన్నగా ఉంటాయి కూడా, చూడటానికి కూడా చిన్ని జర్రెలు ఉంటాయి. అయితే ఈ జర్రేకి మనం ఇంగ్లీష్లో దాన్ని ఇందాక నేను అన్నట్టు సెంటపేడ్ అని అంటాము, మనం కాళ్ళ జర్రే అని అంటాం. అలాగే దీన్ని శతపాద అని కూడా అంటారు. శతపాద అని అంటే దానికి 100 కాళ్ళు ఉన్నటువంటిది అని. అలాగే సెంట్ అంటే 100, సెంటపేడ్ అంటే కాళ్ళు, 100 కాళ్ళు ఉన్నది. వాస్తవానికి చూస్తే ఈ జర్రులకి 15 నుంచి 190 వరకు కూడా కాళ్ళు ఉంటాయి. అయితే ఈ జర్రుల్లో బాగా లావుగా దట్టంగా ఉండే జర్రులు కూడా ఉంటాయి. వాటిల్లో విషం ఎక్కువ ఉంటుంది. అవి జనరల్గా గార్డెన్ ఏరియాస్లో, కుప్పల్లో, వీటిల్లో ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఇళ్లల్లో ఉండే జర్రులు కనుక కుట్టినట్లయితే మనకి దద్దుర్లు రావటము, కొంచెం దురద పెట్టినట్టు ఉండటము, ఇంకా కొన్ని వర్స్ట్ కేసెస్ అంటే కొద్దిగా ఏమన్నా విషం లాంటి వస్తువు దాంట్లో ఏమైనా ఉన్నట్లయితే కనుక అది కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్స్, కళ్ళు తిప్పటం లాంటివి కూడా జరిగిన సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయానికి చాలా మంది భయపడి వీటిని చంపేస్తారు. అంటే చంపే కంటే దాన్ని తీసి దేంట్లోనే ఎత్తి పడేయటం అనేటువంటిది ఒక విధంగా మంచిది. అవును. అయితే ఇవన్నీ ఏంటి, యాక్చువల్గా మనం జర్రి గురించి మాట్లాడుకునే నార్మల్ విషయాలు. ఇకపోతే శాస్త్రపరంగా అది మంచిదా కాదా, శకునం మంచిదా కాదా అంటే శకునం అంటే ఏంటి, అది అనుకోకుండా మనకు ఎదురైనప్పుడు. ఈ మధ్య కాలంలో ఏంటి, చాలా మంది వేరే దేశస్తులు కూడా, అంటే మన దేశమే కాకుండా వేరే దేశస్తులు కూడా దీన్ని నమ్ముతారు. అయితే వాళ్ళు జర్రెల కోసం ఇళ్ళలాగా తయారు చేసి, గ్లాస్ హౌజుల్లా తయారు చేసి జర్రె ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి దాన్ని పెంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే అది శకునం కాదు, అనుకోకుండా ఏదైనా వచ్చింది మాత్రమే శకునం. ఇప్పుడు మన ఇళ్లల్లోకి వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటి, మన ఇళ్లల్లో ఏమైనా తేమ వాతావరణం అంటే హ్యూమిడిటీ లాంటిది కానీ ఏదైనా ఉందా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటి, ఇది కాకుండా కాక్రోచ్లు లేదంటే చిన్న క్రిమి కీటకాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుని మనం అంతా నీట్గానే పెట్టుకుంటున్నాం, ఎక్కడా ఎలాంటి పురుగు పుట్ర వచ్చేటువంటి సమస్య లేదు, అయినా జర్రి వస్తుంది అని అంటే అప్పుడు మనము దాన్ని శకునంగా భావించవచ్చు. అయితే ఇప్పుడు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూగా, జ్యోతిష్ పరంగా చూస్తే జర్రిని మనము రాహుగ్రహంతో దానికి రిలేట్ చేస్తాం అనమాట. అంటే రాహుగ్రహం సంబంధితమైనటువంటిదిగా మనం తీసుకుంటాం. ఎవరికైనా జాతకంలో దశాంతర దశలు, మహాదశ అనే ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక రాహు ప్రభావం ఏమైనా ఉందంటే వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లో జనరల్గా ఈ విషభూరితమైనటువంటి క్రిమి కీటకాలు, విష జంతువులు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంచెం కామన్గా నడుస్తుంది. అంటే మీకు దశాంతర దశలు రాహువి నడుస్తున్నా, మహాదశ నడుస్తున్నప్పుడు కూడా మనకి ఇవి తారసపడుతూ ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ జర్రి కనుక మన కిచెన్లో
టాయిలెట్లలో లేదంటే మెట్ల మీద కనిపిస్తే అశుభమా అంటారు. వాస్తవానికి అలా ఏం కాదు. జర్రులు అనేటువంటివి మనం వాటిని చూసి ఎంత భయపడతామో అవి కూడా మనల్ని చూసి అంతే భయపడతాయి. అయితే ఏంటంటే ఈ జర్రి కనుక ఒక విధంగా మనం వెళ్ళేటప్పుడు ఏ కారు కిందనో లేదంటే మనం వెళ్ళబోయే ముందు రోడ్ల మీద ఎక్కడైనా ముందుగా అది పడి నలిగి చనిపోతే అది తప్పు అనే వాదన కూడా ఉంది. కానీ వాస్తవానికి ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు జర్రి చనిపోయి కనిపిస్తే పడి అక్కడ అది శుభ సూచకం. అది మంచి జరుగుతుంది. అంటే మనకేదో ఏడుపులో ఎవరు మనం చెడు చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రభావం పనిచేయకుండా అది తీసుకుని, అంటే గుమ్మడికాయని కడితే ఎలా అయితే మనము నెగిటివిటీ పోతుంది అని అంటామో అలాగే ఇది కూడా అనమాట. అంటే ఆ జర్రి రూపంలో మనకు అలా వెళ్ళిపోయింది అని అంటారు. అయితే ఒక్కొక్కసారి ఏంటి, బై మిస్టేకన్లీ మనం కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, మామూలుగా నడుస్తున్నాం, జర్రి మన కాళ్ళు, చిన్న పిల్ల అయినా సరే మన కాళ్ళ కింద పడి నలిగి చనిపోయింది. అప్పుడు మనకొచ్చే ఆపద అనేటువంటిది దాని రూపంలో వెళ్ళిపోయింది అని కూడా అంటారు. ఓకే, ఆ రకంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జర్రి అనేది కాళ్ళ కింద పడ్డాక అది కుట్టకుండా ఉంటుందా? అది దానికి ఏదైనా జరిగే లోపు అది కుట్టేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ విషయాన్ని అట్టుంచితే చాలా మంది ఏం చేస్తున్నారు, అలా కాళ్ళ కింద పడి నలిగితే మంచిదని చెప్పి చెప్పు తీసుకుని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కావాలని ఎందుకు? అది అలా ఉంటే అది మనకి మంచి చేస్తుంది అని. అలా కాదు, అది శకునంగా, అంటే అనుకోకుండా అది మనకి జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవాలి తప్ప మిగతా సందర్భాల్లో కాదు. అంటే కావాలనుకుని ఎప్పుడు చేయకూడదు ఇది కూడా. సో ఈ విషయాలన్నీ మనం గుర్తు పెట్టుకున్నప్పుడు ఈ జర్రి అనేటువంటి భయం ఉండదు. అయితే ఏంటంటే ఈ జర్రితో వచ్చే ప్రాబ్లం ఏంటి, అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అటు ఇటు ఇటు అటు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయితే ఇలా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కసారి మనం కింద పడుకున్నా లేదంటే ఎక్కడైనా పక్క బట్టల మీద ఏదైనా అనుకోకుండా వచ్చినా దాని ఇళ్ళు ఎలా ఉంటాయి, మన చెవి రంధ్రం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అయితే పాపం అది ఏమనుకుంటుందో నా ఇల్లే అనుకుని చెవుల్లో దూరిపోయే అవకాశం కూడా ఉంది. అది చెవుల్లో కనుక దూరిందంటే అది ఎంత ఫాస్ట్గా, మన నేల మీదే మనం ఎంత ఫాస్ట్ పాకుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళేది ఒక్కొక్కసారి అది బ్రెయిన్ దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఎప్పుడు కూడా జర్రుల విషయంలో జాగ్రత్త వహించండి. అంతేగాని జర్రి వచ్చింది మాకేదో ఆపద వచ్చింది అని కాదు, ఆపద పోయింది అనుకుని సంతోషించండి. అవి కూడా జంతువులే, మనం వాటిని చూసి అంత భయపడతాం, అవి కూడా మనల్ని చూసి అంతే భయపడతాయి. ఏది కావాలనుకుని మనకు అరిష్టాన్ని తీసుకురాదు. కానీ కొన్ని శకునాలని మనం ఏంటంటే ఓకే హెచ్చరికగా, అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం అనుకున్నప్పుడు మనం వెళ్తున్నట్టు కార్ టైర్ కింద పడటము లేదంటే అలా ఏదైనా జరిగినప్పుడు కొంచెం ఆగి కాస్త మంచినీళ్ళు అవి తాగి ఒక 2 నిమిషాలు కూర్చుని వెళ్ళటం అనేటువంటిది ఎప్పటికైనా కూడా అది మంచిది. కాబట్టి శకునాలను చూసి భయపడకండి, శకునాలు మనకి హెచ్చరికనిస్తున్నాయి. ఏదైనా మంచా చెడ ఏదైనా సరే, మంచి జరగబోతుంది చెడు జరగబోతుంది, కానీ ఇదే జరుగుతుందని మాత్రం శాసించట్లా, ఒక హింట్ని ఇస్తున్నాయి. కాబట్టి ఆ హింట్ని తీసుకొని దాన్ని పాజిటివ్గా మనం ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. ఎస్, జర్రులకి సంబంధించి ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఇది ఒక్క వీడియో తోటి మొత్తం క్లారిఫై అయిపోతారు వాళ్ళు. సో చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.